అండి మనం ఇప్పుడు చికెన్ పచ్చడి చేసుకుందామండి. ఇది ఒక కోడి కొట్టించుకొని వచ్చిండు. బోన్లెస్ వేరే ఇచ్చిర్రు, బోన్స్ వేరే ఇచ్చిర్రు. బోన్స్ దాంతో కర్రీ చేసిన. దీంట్లో చక్కగా శుభ్రంగా కడిగిన తర్వాత ఉప్పు పసుపు వేసి స్టవ్ పైన పెట్టి ఇట్లా ఉడకబెట్టిన అండి. ఇంకా వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు ఉంచి దించి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో ఈ చికెన్ ముక్కలన్నీ వేసి మీడియం మంట పెట్టి దూరగా వేయించానండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుందండి. నిదానంగా మంట పెట్టి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇంకా చికెన్ ముక్కలన్నీ ఫ్రై అయిన తర్వాత ఇంకా గుప్పెడంత కరివేపాకు కూడా వేస్తే నీసు వాసన రాకుండా ఉంటుందండి. ఇంకా వేయించిన చికెన్ ముక్కలన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇంకా ఎల్లిపాయలు, యాలకులు, లవంగాలు అన్నీ వేసి దంచుకొని నీసు వాసన రాకుండా ఉంటుందండి. స్టవ్ పైన కడాయి పెట్టి అదే ఆయిల్లో గోలిచ్చిన ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి ముద్ద వేసి ఆ ఎల్లిపాయ ముద్ద కూడా వేసి నూనె చల్లారనివ్వాలండి. నూనె చల్లారిన తర్వాత నేనైతే ఒక గ్లాసు కారం పొడి, ఒక చిన్న గ్లాసుడు ఉప్పు, గరం మసాలా, చిటికెడు దాల్చిన చెక్క పౌడర్ వేసానండి. ఇంత సైజు 6 నిమ్మకాయలు అయితే సరిపోతాయండి. రసం పిండి పక్కన ఉంచుకోవాలి. ఆయిల్ చల్లారిందండి. ఇప్పుడు ఇందులో అవన్నీ పొడులు వేసి చక్కగా కలిపి ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు కూడా వేసి కలుపుకొని నిమ్మరసం పోసుకుంటే చికెన్ పచ్చడి రెడీ అండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా కమ్మగా ఉంటుంది. ఎన్ని నెలలైనా పాడు కాదండి. చాలా బాగుంటుంది. ఇంతే అండి. ఈజీగా సింపుల్గా చికెన్ పచ్చడి, టేస్టీ చికెన్ పచ్చడి రెడీ అండి. చూస్తేనే యమ్మీగా ఉంది కదండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి.